Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. మన దేశంలో పోటీ పరీక్షల్లో టఫెస్ట్ అదేవిధంగా అత్యున్నత పోటీ పరీక్ష ఏదైనా ఉందంటే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇలా అఖిల భారత సర్వీసులకి పోటీ పరీక్ష నిర్వహిస్తుంది. మరి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇటువంటి ఏదైతే ఐఎఫ్ఎస్ సర్వీసెస్ ఉన్నాయో వీటికి ప్రిపేర్ అవ్వాలి. దట్టు గ్రామీణ ఏదైతే రూరల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చా? ఎందుకంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో తెలుగు మీడియం చాలా తక్కువైపోతుంది, ఇంగ్లీష్ మీడియం ఎక్కువ అవుతుంది. ఈవెన్ అకాడమిక్ ఇయర్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం లేదు చాలా వరకు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో తెలుగు మీడియంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ప్రిపేర్ అవ్వడం ప్రస్తుతం సాధ్యమేనా, లేక అంత కష్టమా? ఇవన్నీ మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మీరు ఒకవేళ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 2 years, 3 years, 5 years కూడా వేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, ఒక క్లారిటీ లేకపోవడం వల్ల, ఒక గైడెన్స్ లేకపోవడం వల్ల. కాబట్టి నేను ఈ వీడియోలో పూర్తిగా ఒక తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటే అభ్యర్థికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్స్తో ఇస్తాను. ఏంటా ప్రూఫ్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఏదైతే మెయిన్స్ ఉందో ఈ మెయిన్స్ తెలుగులో రాస్తే ఎక్కువ మార్కులను మంచి మార్కులు వస్తాయో లేదా? ఎందుకంటే మనకి మెయిన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్స్ వస్తాయి. మరి వాటిని తెలుగులో అర్థం చేసుకొని తెలుగులో రాస్తే మంచి మార్కులు వస్తాయా? ఎందుకంటే మెయిన్స్ మనకి 750 మార్క్స్కి ఉంటుంది ఓవరాల్గా. మరి 750 మార్క్స్కి మనకి మంచి మార్కులు వస్తాయా ఇఫ్ కంపేర్ విత్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో? నెక్స్ట్, తెలుగు మీడియంలో ఇప్పటి వరకు ఎంతమంది సక్సెస్ అయ్యారు? ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, ఇంక వేరే సర్వీసెస్ అవ్వచ్చు. యూపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్లో ఎంతమంది తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అయ్యారు? తెలుగు మీడియంలో ఇప్పటి వరకు ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళారు? ఎంతమంది అసలు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు? ఇంటర్వ్యూ అసలు తెలుగులో ఇవ్వచ్చా? ఇస్తే మంచి మార్కులు వేస్తారా? ఇదొక క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ అసలు తెలుగులో ఉంటుందా ఇంటర్వ్యూ? ఒకవేళ ఇంటర్వ్యూ తెలుగులో చేస్తే మంచి మార్కులు వేస్తారా? అదేవిధంగా తెలుగు మీడియంలో అసలు సరైన మెటీరియల్ గైడెన్స్ ఉందా లేదా? అసలు తెలుగు మీడియంలో ప్రిలిమ్స్ కావచ్చు, లేదంటే మెయిన్స్ కావచ్చు, లేదా ఇంటర్వ్యూకి మనం ఏ విధంగా తెలుగులో ఇది అవ్వాలి, దానికి గైడెన్స్ ఉందా? సరైన మెటీరియల్ ఉందా లేదా? కోచింగ్ ఉందా లేదా? అసలు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి, అసలు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి? తెలుగు మీడియంలో ప్రిపేర్ అయితే కోచింగ్ తప్పనిసరా? తెలుగు మీడియంలో ప్రిపేర్ అయితే కోచింగ్ తీసుకోవాలా? అసలు ఎన్సీఆర్టీసీ బుక్స్ మనకి ఫౌండేషన్ అంటారు కదా ఈ యూపీఎస్సీకి, మరి ఇవి తెలుగులో ఉన్నాయా? ఉంటే ఎక్కడ చదవాలి, లేదంటే ఎలా చదవాలి, ఎక్కడ దొరుకుతున్నాయి? మెయిన్స్లో జనరల్ ఎస్సే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఓవరాల్గా మెయిన్స్ ఆప్షనల్ అవ్వచ్చు, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4, అదేవిధంగా జనరల్ ఎస్సేకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఇక సీసెట్, ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ రాయాలంటే ఫస్ట్ సీసెట్ క్వాలిఫై అవ్వాలి. ఈ సీసెట్లో మనకి మంచి మార్కులు రావాలి. ఇది కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. మరి దీన్ని మనం ఏ విధంగా క్లియర్ చేయాలి? ఇలా అనేక ప్రశ్నలు ఉంటాయి. ఇక ఈ ప్రశ్నలు కాకుండా మీకేమైనా తెలుగు మీడియంలో డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. ఇక వీడియోలో నేను ఈ 11 క్వశ్చన్స్తో పాటు ఒక సిరీస్ రూపంలో తెలుగు మీడియంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో పార్ట్స్ వైజ్గా పార్ట్ 1, 2, 3, 4 అలాగా 10 వరకు నేను ఇలాగా వీడియో చేస్తాను. ఇందులో నేను ఫస్ట్ మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను, చూడండి. ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, అసలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ 1 మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, స్టేజ్ 2 మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ పర్సనల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, మరి ప్రిలిమ్స్లో మనకు కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అంటే ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. టోటల్ 400 మార్క్స్కి ఉంటుంది, ఈచ్ పేపర్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జిఎస్ ఉంటుంది, అందులో 100 క్వశ్చన్స్ వస్తాయి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే 200 మార్క్స్కి ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, ఎకాలజీ,
ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా జనరల్ సైన్స్ సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఓకే, ఇక నెక్స్ట్ జిఎస్ పేపర్ 2 సీసెట్. సీసెట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో 80 క్వశ్చన్స్ వస్తే 200 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 2.5 మార్క్స్ అయితే ఉంటుంది. ఇందులో కేవలం యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మరి ఇది కేవలం ఈ సీసెట్ పేపర్ 2 కేవలం క్వాలిఫైయింగ్ నేచర్. ఈ 200 మార్క్స్లో 33% అంటే 66 మార్క్స్ రావాలి. ఈ 66 మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం. అప్పుడు దీని తర్వాత పేపర్ 1 ఇవాల్యూట్ చేస్తారు. ఒకవేళ మీరు దీన్ని క్వాలిఫై అవ్వలేదనుకో, మొత్తం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరు. మరి GS1 ఏం చేస్తారంటే కట్ ఆఫ్ తీస్తారు కేటగిరీ వైజ్గా. SC, ST, BC, EWS వాళ్ళకి కట్ ఆఫ్ తీసి ఆ కట్ ఆఫ్ మీరు క్లియర్ చేస్తే కనుక మిమ్మల్ని మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. అర్థమవుతుందా? అంటే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇది ప్రిలిమ్స్ స్ట్రక్చరు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అంటే 0.33, అంటే నియర్లీ మీరు ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 0.33 డిడక్ట్ చేస్తారనమాట. ఓకే, ఇక నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ఎవరైతే సీసెట్ క్వాలిఫై అవుతారు, అదేవిధంగా సీసెట్ క్వాలిఫై అయిన తర్వాత GS1 కట్ ఆఫ్ని క్లియర్ చేస్తారు. దెన్ మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ అయితే ఉంటుంది. ఈ మెయిన్స్ మొత్తం మనకి యావరేజ్గా 5 to 7 డేస్ అయితే రిటన్ ఎగ్జామ్ కంప్లీట్గా మనం డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఐస్ లాగా రాయాలన్నమాట. ఓకే, మొత్తం రాయాల్సే ఉంటుంది. పెన్తో పాటు ఒక బుక్లెట్ ఇస్తారు, అందులో మనం డీటెయిల్గా రాయాలి, ఐడియా ఉంటుంది. ఇది టోటల్గా 750 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో 2 పేపర్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఏంటో క్వాలిఫైయింగ్ పేపర్స్? పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్, హిందీ, తెలుగు, మలయాళం, ఎనీ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ రాయాలి, 300 మార్కులకి అయితే ఉంటుంది. పేపర్ బి ఇంగ్లీష్ ఉంటుంది. ఇది అందరికీ కామన్గానే ఉంటుంది, 300 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ పేపర్లో 33% మార్క్స్ అయితే రావాలి. ఓకే, ఇక నెక్స్ట్ ఏదైతే మనకి మెయిన్ మెరిట్ పేపర్స్ ఉంటాయి 7 పేపర్స్, అవి GS 1, 2, 3, 4 జనరల్ ఎస్ఏ, ఆప్షనల్స్ ఉంటుంది. ఇందులో ఎస్ఏ పేపర్ 1 ఉంటుంది, జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉంటాయి, ఆప్షనల్ 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఇది మనకి 750 మార్క్స్కి, ఈచ్ పేపర్ 250 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఎవరైతే మెయిన్స్ కూడా కట్ ఆఫ్, ఇది మెయిన్స్ మనకి 750 మార్క్స్కి ఉంటుంది కదా. ఇందులో గుర్తుపెట్టుకోండి 1000 మార్క్స్ వచ్చేసరికి ఎస్ఏ, ఎథిక్స్ అంటే GS4 ప్లస్ ఆప్షనల్ 500 మార్క్స్, అంటే 2 పేపర్స్, ఈచ్ పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది. ఎథిక్స్ 250, ఎస్ఏ 250. ఫస్ట్ కవర్ చేసినట్లయితే మీకు ఇక్కడ మంచి స్కోర్ చేసుకోగలిగితే రిమైనింగ్ ఏదైతే 750 ఉన్నాయో GS 1, 2, 3 ఇందులో మీరు స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇవి కవర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ దీనికి కూడా కట్ ఆఫ్ ఇస్తారు. మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ పర్సనల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 275 మార్క్స్కి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇక్కడ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా మెయిన్స్లో టెస్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో కేవలం మీ మెంటల్ అంటే మీకు ఎంతవరకు ఒక అంశం పైన ఐడియా ఉందో జస్ట్ చెక్ చేస్తారు అంతే. ఇక్కడ మీకు ఎటువంటి సబ్జెక్ట్ అనేది మీకు ఉండదు. ఇక్కడ జస్ట్ జనరల్గా మీ యొక్క ఎబిలిటీ ఏంటి, మీరు ఆఫీసర్ అయితే ఏ విధంగా మీరు ఉండాలి, ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇలా జనరల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది 275. ఓకే, టోటల్గా 2025 మార్క్స్కి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు ఇందులో హైయెస్ట్ నాకు తెలిసి అయితే హైయెస్ట్ 1000 నుంచి 1100 మధ్యలో స్కోర్ ఉంటుంది. టాపర్స్ ర్యాంక్ 1, 2, 3, 4 వాళ్ళది 1000 నుంచి 1100 మిడిల్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇందులో 25% అంటే 75 మార్క్స్ రావాలి. ఓకే, ఇది మెయిన్గా యూపీఎస్సీ ఎగ్జామ్ స్ట్రక్చర్. ఇక మీరు ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వారు అనుకోండి, మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక దాన్ని బట్టిగా మీకు మీ కేటగిరీ వైజ్గా
ఐఏఎస్ అయితే ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఇలా రెవెన్యూ సర్వీసెస్ డిపెండ్ మనకు 22 సర్వీసెస్ ఉన్నాయి. వాటిలో ఏదో సర్వీస్ మీకు వస్తుంది. ఇది ప్రిలిమ్స్ ఓవరాల్గా ఎగ్జామ్ స్ట్రక్చర్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇక 2013లో 13కి ముందు 13 తర్వాత వచ్చిన మార్పులు కొన్ని ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామ్లో ఏంటంటే మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఫైనల్ మెరిట్కి ఇచ్చేయలేదు. ఓకే, మీరు ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఏదైతే పేపర్ 1 పేపర్ 2 ఉందో ఇక్కడ పేపర్ 1 వచ్చేసి ఇండియన్ లాంగ్వేజ్ ఉంది, పేపర్ 2 ఇంగ్లీష్ ఉండేది అప్పుడు. తర్వాత పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 ఇలా మొత్తం మనకి 9 పేపర్స్ ఉండేవి. ఇందులో మార్క్స్ వైజ్గా మీకు డిడక్షన్ టోటల్గా 2300 మార్క్స్కి మీకు ఉండేది. ఇంటర్వ్యూ 300కి ఉండేది, మెయిన్ స్కోర్ వచ్చేసి 2000కి ఉండేది. దీన్ని మార్చేసి ఈచ్ పేపర్ 250కి చేసి 750కి పెట్టారు. ఇంటర్వ్యూ 275కి మార్చారు. ఇదే డిఫరెన్స్. ఇక్కడ మీకు మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2 తీసుకోవాలి. ఇక్కడ ఒక సబ్జెక్టు ఆప్షనల్, ఇంకో సబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే కానీ 2013 తర్వాత ఒక్క ఆప్షనే ఉంటుంది, ఓన్లీ ఒక సబ్జెక్టే ఉంటుంది, 2 పేపర్స్ ఉంటుంది. కానీ ఇక్కడ 2 పేపర్స్ 2 సబ్జెక్ట్స్, ఓకే 2 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే చెప్పడం జరిగింది. అంటే యూపీఎస్సీ మార్పులు చేసిందని అనడానికి. మరి చాలామంది అనుకుంటారు, సార్ మరి సీసెట్ తీస్తారా ఉంచుతారా, అదేవిధంగా మరి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల డౌట్లు ఉంటాయి. అదేవిధంగా మరి మెయిన్స్ క్వశ్చన్స్ లేదా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తెలుగులో ఇవ్వచ్చు కదా, మేము కూడా ఉన్నాను కదా. మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద 22 లాంగ్వేజెస్ అఫీషియల్గా ఉన్నాయి కదా, మరి ఆ 22 లాంగ్వేజెస్లో ఇవ్వచ్చు కదా. దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఎందుకు ఇవ్వట్లేదు, ఇస్తే ఏమవుతుంది అనేది ఒక స్పెషల్ వీడియోతో చేస్తాను. ఓవరాల్గా అయితే ఇది 2013కి ముందు తర్వాత వచ్చిన మార్పులు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లో చూశారు కదా. ఈ విధంగా నేను మీకు ఒక సిరీస్లో చేస్తాను. ఈ వీడియోలో మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఐడియా ఉంది కదా, ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఫర్దర్గా మెయిన్స్ గురించి, అదేవిధంగా ప్రిలిమ్స్, ఓకే, ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఇలా మీకు ఒక సిరీస్లో నేను మీకు క్వాలిటీ కంటెంట్తో నేను మీకు ఇస్తాను. ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, నా గురించి నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసుకున్నట్లయితే నేను మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ 2 టైమ్స్ తెలుగు మీడియంలో రాయడం జరిగింది. నేను యూపీఎస్సీ మెయిన్స్ తెలుగు. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉందో ఈ గ్రూప్ 1కి 2 టైమ్స్ కూడా సేమ్ మెయిన్స్ రాయడం జరిగింది, 1 టైం ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. దీంతోపాటు యూపీఎస్సీ నిర్వహించే ఐఎస్ఎస్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఏది ఉందో దీనికి 2 టైమ్స్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం అయితే జరిగింది. నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తోనే నేను ఈ సిరీస్ లాంచ్ చేస్తున్నాను. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాదు, గ్రూప్ 1, 2, 3, 4 రైల్వేస్, బ్యాంకింగ్, ఇలా ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి నేను ఒక మెంటోరింగ్ లాగా మన ఐడ్రీమ్ కెరీర్ పాత్ నుంచి అయితే ఒక ఇన్నోవేటివ్గా ప్రతి పోటీ పరీక్షకు ప్రిపేర్ అభ్యర్థికి, మరి ముఖ్యంగా మారుమూల గ్రామంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఒక మెంటర్గా ఉండడానికి మన ఐడ్రీమ్ కెరీర్ పాత్ నుంచి ఒక మంచి సిరీస్ లాంచ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్గా ఇప్పుడు యూపీఎస్ చెప్పిన విధంగా అన్ని పోటీ పరీక్షలు కూడా నేను లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.